చెప్పండి అమ్మా, ఏంటి ప్రధానంగా ఇంతమంది ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని సమ్మెలకు కూర్చున్నాము. మా యొక్క గొంతమ్మ కోరికలేమి కాదు, మాకు కావాల్సిన మేము న్యాయబద్ధమైన కోరికలేమి. మేము ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా మా ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ సీఎం సారు కూడా మా మేనిఫెస్టోలో మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చినాక మేము ఖచ్చితంగా మీకు శాలరీ చేస్తాను, రెగ్యులరైజ్ చేస్తామని ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఏవి మా అన్ని హామీలు పక్కన పెట్టి మాకు ఇది వరకు అది వరకు అడిషనల్గా మాకు చాలా వర్క్ ఉంది. చాలా వర్క్ తోటి అందరు అంగన్వాడీ టీచర్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు హెల్త్ బాగాలేక చాలా హెల్త్లతోటి హాస్పిటల్ పాలే అవుతున్నారు. ఈ చాలీ జీతం వచ్చే 13,000 మాకు ప్రతి నెల వచ్చే 13,000 హాస్పిటల్కే అవుతున్నాయి. గ్యాస్ బిల్లు రావు, టీఏడిఎల్ రావు, ఏది కూడా రాదు. ఈ పెరుగుతున్న వేదాలు సరుకులకు ఖర్చులకు అనుగుణంగా మా జీతాలు కూడా మాకు అందించాలని, సకాలంలో మాకు జీతాలు కూడా ఇవ్వాలని కూడా కోరుతున్నాం. జీతాలు సరిపోవడం లేదు. 1 లక్ష ఆయాకు 2 లక్షలు టీచర్కి ఇస్తే ఆయా ఏం సరిపోతుంది? అది అందుకే మాకు ఎక్కువ కావాలి, జీతం పెంచాలి. జీతం పెంచాలని అప్పుడు హామీ ఇచ్చిండ్రు ప్రభుత్వము, జీతం పెంచాలని మా కోరిక. అందువల్లనే మేము ఇక్కడికి వచ్చినాము. కమిషనర్ మేడం తోటి సంప్రదింపులు చేసుకొని మాకు జీతం పెంచేలాగా చేయాలనే ఉద్దేశంతో వచ్చినాము. వేరే టీఏడిఎల్ కూడా మాకు రావడం లేదు, రెగ్యులర్ చేయాలి, పర్మనెంట్ చేసి తీసేసి ఒక యాప్ తోటే కావాలి. మేము మాకు కనీసం పర్మనెంట్ చేయాలి. మాకు 18,000 జీతము కావాలి. అందరికీ నమస్కారము. అంగన్వాడీ ఇక్కడికి వచ్చేసిన అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి నమస్కారము. మేము ఇక్కడికి 24 గత ప్రభుత్వం ఉన్నప్పుడు 24 రోజుల సమ్మె చేసినాము. అప్పుడు గత ప్రభుత్వం మాకేం చెప్పిందంటే, మేము 5 లక్షలు 10 లక్షలు డిమాండ్ వేసినాము. అప్పుడు గత ప్రభుత్వం ఏం చెప్పింది, మీకు 1,00,000 టీచర్కి ఆయాకి 50,000 ఇస్తామని చెప్పింది. అది మాకు వద్దని చెప్పేసి మమ్మల్ని చర్చలకు పిలిపిస్తే, చర్చల ప్రకారం మేము 2 లక్షలు టీచర్కి ఆయాకు 1,00,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. మళ్ళీ ఆ విధంగానే ఆసరా పింఛన్ కూడా ఈ రిటైర్డ్ అయిపోయిన ఆసరా పింఛన్ కూడా కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఆసరా పింఛన్ కల్పించొద్దు, మాకు జీతంలో సగం కావాలని చెప్పేసి మేము కొట్లాడినాము. సరే అమ్మ, మేము రాగానే హామీ ఇస్తున్నాం కదా, చేస్తామని చెప్పారు. ఆ గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు చెప్పిన హామీనే మేము అమలు చేయమంటాం. మేము 24 రోజుల సమ్మెలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మా టెంట్లకు వచ్చి, మా టెంట్ల దగ్గరకు వచ్చి మమ్మల్ని కూడా చేసి మాతో పాటు వాళ్ళు చాయ్లు, టీలు, బిస్కెట్లు అన్ని ఇచ్చి మాకు సహకరించి, ఇప్పుడు మేము అడిగేసరికి అంగన్వాడీ ఉద్యోగులు మొత్తము అనవసరంగా ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అందుకని మా టెంట్లకి ఇంటికి వచ్చి మమ్మల్ని మాకు హామీ ఇచ్చినందుకు మా టెంట్లను కూడా వాళ్ళు ఇచ్చిన హామీని చేయాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి కలిస్తే, ఒక టీచర్గా చిన్న పిల్లలకు మొదటి మెట్టు ఒక పునాది అని మమ్మల్ని ఒక తల్లులుగా భావించి, కానీ మా తల్లులకు మా సమస్యలే రేవంత్ రెడ్డి సార్కి అర్థం కావట్లేదు. మరి ఏంది ఈ ప్రభుత్వం, ఇప్పుడైనా ఈ ప్రభుత్వం దిగొచ్చి కనీసం మా కోరికలు నెరవేర్చి మమ్మల్ని ఒక తల్లులుగా, చిన్న పిల్లలు వాళ్ళు కన్నడం వరకే వాళ్ళని ఒక 5 సంవత్సరాలుగా మేము వాళ్ళ కడుపుతో ఉన్న నుంచి కిషోర బాలిక నుంచి వాళ్ళని తీర్చిదిద్ది 5 years వచ్చే వరకు మా దగ్గర పెట్టుకొని వాళ్ళ తల్లులు ఇయ్యని స్వేచ్ఛ మా దగ్గర ఇచ్చి వాళ్ళను అభివృద్ధిలోకి అన్ని పునాదులు వేసేది మేమే. ఇలాంటి ప్రభుత్వం మరి ఇలాంటి మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేదు? కనీసం ఈ ప్రభుత్వం గుర్తించి మాకు రెగ్యులరైజ్ చేయాలని మా కోరిక. మాకు ఇస్తా అన్న హామీలు అన్నీ ఇవ్వాలి. మేము చిన్న పిల్లల్ని సాస్తున్నాం, చిన్న పిల్లల్ని, అమ్మ అని గుర్తులేని పిల్లల్ని మేము సాస్తున్నాం. మాకు ఇట్లా ఎంత జీతం తక్కువ, మేము ఎంత చిన్న పిల్లలు సాస్తున్నాము. వాళ్ళు అసలు గుర్తించడమే లేదు, గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించడమే లేదు. మేము వాళ్ళ చిన్న పిల్లలు ఇడిచిపెట్టి పనికి వెళ్ళిపోతే మేము చేస్తున్నాం. వాళ్ళని అమ్మ నాయన అన్న గుర్తులేని పిల్లల్ని కూడా చేస్తున్నాం. అసలు వాళ్ళు మమ్మల్ని గుర్తించడం లేదు. గవర్నమెంట్ చేస్తలేరు. ఎప్పుడు వచ్చిన ప్రభుత్వం కొత్తగానే వస్తుంది, చేస్తలేరు. ఇవాళ ఈ రైతు బంధు అవన్నీ చేస్తున్నారు, కానీ మాకేమో చేస్తలేరు. మేము ఎప్పటి నుంచి కొట్లాడుతున్నాం, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. మాకెందుకు గవర్నమెంట్ చేస్తలేరు? ఇప్పుడు వచ్చినాయి అన్నీ చేస్తున్నారు, కానీ మాకెందుకు చేయడం లేదు? మొండిగా ఉన్నారు అనేసి అడిగితే లేదు మీరు ఒకసారి లోపలికి రండి, చర్చిద్దాం, జిల్లాకొక్కరు రండి అనేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. జిల్లాకొక్కరం మా నాయకత్వం మొత్తం మేము లోపలికి వెళ్ళి మరొకసారి చర్చిస్తాం. ఒకవేళ ఆ చర్చలలో ఏమొస్తుందో చూస్తాం. మాకు సానుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందా, స్పష్టత ఉంటుందా లేదా అనేది మేము తెలుసుకుంటాం. దాన్ని బట్టి మా కార్యాచరణ ఎట్లుండాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం.
డైరెక్టర్ గారు బయటకే వచ్చారు, పరిశీలిస్తామని చెప్తున్నారు తప్ప స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము అడుగుతున్నది గొంతమ్మ కోరికలు కాదు, చిన్న చిన్న అంశాలే అడిగినాం, అవి కూడా అంగీకరిస్తలేడు. అంత క్లియర్ గా మీరు ధర్నా విరమించుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళినాక మీరు అనుకున్నట్టు సమాధానం రాకపోతే తర్వాత కార్యక్రమం. ఇది మా ఒక్కరి నిర్ణయం కాదు, సిఐటిలో ఏదో నాయకుల నిర్ణయం, రాష్ట్ర కమిటీ నిర్ణయం ఉండదు. ఈ రోజు ఇక్కడికి వేలాది మంది 70,000 మంది సెంటర్ బంద్ పెట్టి వచ్చారు. అందరి నిర్ణయం ఇది. మేము చెప్పిన పైన లోపల జరిగిన చర్చలు మేము ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత వీళ్ళందరూ అంగీకరిస్తేనే, వాళ్ళు ఏ రకంగా అంగీకరిస్తే ఆ రకంగానే మాది ఉంటుంది. అంతే తప్ప మాది వ్యక్తిగతంగా ఉండదు. జిల్లాకు ఒకరం వెళ్తున్నాం.